బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పనిచేస్తున్నారని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇన్ఛార్జ్ మహేష్ వర్మ అన్నారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు వడ్డేపల్లి మనోహర్, మహేష్ వర్మలు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనార్టీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ సమాజంలో 60% ఉన్నటువంటి బీసీల ఓట్లు ఎన్నికల్లో ఎంతో కీలకమన్నారు. మన ఓట్లు మనమే వేసుకొని రాజ్యాధికారం సాధించాలని వివరించారు. దీనిలో భాగంగా మంచిర్యాలలో ఈ నెల 20న ఏర్పాటు చేసినటువంటి సభకు మన బీసీల ఆశాజ్యోతి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ సంగం సూర్యారావు, జానయ్య యాదవ్, బీసీ ఉద్యమకారుడు, హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘం నాయకులు, బీసీ ప్రజలు, మహిళలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో లక్షెట్టిపేట బీసీ సంఘం నాయకులు, మాజీ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, కళ్యాణం రవి, అంకెతి గంగాధర్, చింతకింది సుధాకర్, బొప్పు స్వామి, ముక్కెర చంద్రమౌళి, సిరిపురం రవి, రామ్దేవి, కోటేష్, బైరం చిన్నయ్య, నేరల్లో సత్తయ్య, సంగం లచ్చన్న, గడ్డం సుధాకర్, తోట వెంకటేష్, మాలెం సుభాష్, అంకతి చిన్న తదితరులు పాల్గొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బహుజనులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఎక్కడ కూడా పార్టీలకు అతీతంగా కూడా పాల్గొని విజయవంతం చేయాలని, సంఘాలకు అతీతంగా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము ఈ లక్షెట్పేట ప్రెస్ క్లబ్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం ఆశించినటువంటి రాజ్యాన్ని సాధించుకునేందుకు, అధికారాన్ని దక్కించుకునేంత వరకు ఈ అగ్రవర్ణాల పెత్తనం నుంచి విముక్తి కలిగించేందుకు మనం ముందుకు సాగాలని చెప్పేసి, దానికి తోడుగా మీ అందరూ సహకరించి మల్లన్నకు మద్దతు తెలిపి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తూ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరు పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ.